గాయ్స్ యాక్చువల్గా ఇట్లాంటి టెంపుల్ ప్రపంచంలో ఎక్కడ లేదనమాట. ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ అనమాట 2000 years బ్యాక్ మన స్వామివారు మగవాని పురుషుడు యొక్క పురుషాకారం రూపంలో ఉంటుంది. భారతదేశంలో ఇటువంటి శిల్పం ఇంతవరకు ఎక్కడా కూడా లేదు. మా అత్త పంచగట్టింది ఉష్షపోతలేదు. చిమ్టుబాయ్ నమస్తే, తిరుపతి చిమ్టుబాయ్. నియర్ బై 22 kilometers పరశురామ్ది ఏదో రావట్లేదే. తిరిగి 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 కాలైతే ఎట్లా కూర్చున్నాయి సార్, పిక్కలు మాత్రం దేదర కూర్చున్నాయి. అయిపోయా ఎంత పెద్ద ఉంది పుంజిది, 5 కిలోలు ఉంటుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి. యాక్చువల్గా మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చినాం అనమాట. 450కి మా టికెట్ టోకన్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి 5:30 అయింది. ఇంకా మా టెంపో అయితే పెట్టేసినాము. ఇంకా లక్కీ హోమ్ స్టే అని చెప్పేసి రూమ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది అనమాట. పెద్దది, మన ఏం సేమ్ ఎట్లా ఇల్లు అయితే ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే ఉంది. మీకు కూడా చూపిస్తారు. లోపల అందరూ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయారు. టైం వచ్చేసి 11 అవుతుంది. ఇక్కడ నియర్ బై 22 kilometers పరశురామ్ది ఏదో రావట్లేదే. గుడిమాలం, ఇక్కడ ప్రొనౌన్సియేషన్ వస్తలేదు. గుడిమాలం పరశురామ స్వామి టెంపుల్ ఏదో ఉందన్నమాట. అక్కడికైతే వెళ్తున్నాము. ఏడొక బెడ్రూమ్ ఉంది, ఎంత హాల్. 2 బెడ్రూమ్లు ఉన్నాయి. మంచిగా మనకి కిచెన్ ఉంది. ఇక్కడ స్టవ్ కూడా ఇచ్చారు అన్నమాట, ఎలక్ట్రిక్ స్టవ్ మనం కుక్ చేసుకోవడానికి. 2 గిన్నెలు ఇచ్చారు, ప్లేట్లు ఇచ్చారు. ఓపెన్ గ్యాస్ స్పేస్ ఇది. మొత్తానికి డిస్కషన్ నడుస్తున్నాయి. ఏడికి పోదాం, ఏం చేద్దాం. ఒకళ్ళు అడైతే మేమైతే పొద్దునే స్నానం చేసి రెడీ అయిపోయినాం. కానీ ఇక మా మమ్మీ వాళ్ళు ఇంకా రెడీ కాలే. పొద్దున అయిపోయిందా? సరే నడురి. ఏమో పేరు ఉన్నాయన్న, మర్చిపోయినా. గుడిమాలం పరశురామ స్వామి టెంపులా? గుడిమాలం పరశురామ టెంపుల్ కాదు, అన్ని కూడా వస్తలే నాకు. గుడిమాలం పరశురామ స్వామి టెంపుల్కి అయితే పోతున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ నుంచి 22 kilometers ఉంది. ఎంత పెద్ద ఉంది పుంజిది, 5 కిలోలు ఉంటుంది. మళ్ళీ మనం బయటికి రాము, ఎట్లా రావాలి? ఇట్లాంటి టెంపుల్ ప్రపంచంలో ఎక్కడ లేదనమాట. ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ అనమాట 2000 years బ్యాక్ మన పూర్వీకులు శివునికి ఎట్లా పూజ చేస్తారని చెప్పేసి ఆ లింగం టైప్ ఉంటుంది. మన సాక్షాత్ పరశురాముడు ఇక్కడ స్థాపించారు అనమాట. అది ఈ షేప్ ఇంకా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండదు అదనమాట. ఇంకా మొత్తం అయితే చాలా ఉంది, నాకు తెలిసిన అయితే చెప్తున్నా. గాయ్స్ యాక్చువల్ ఏమైందంటే వీడియో ఇద్దామని అనుకున్నాను నేను. లోపలికి అయితే సెక్యూరిటీ వచ్చిండు, సార్ వీడియో తీయొద్దని చెప్పి అన్నాడు. ఇంకా లోపు సర్లేదు, ఎవరికి ఇబ్బంది కాదని చెప్పేసి వీడియో అయితే ఏం తీయలే. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా యాక్సిడెంట్ ఇది రాని రాని అంటాడు మళ్ళీ అయితే నాకు అయిపోయా మళ్ళీ చాలా దుమ్ము దమ్ముంటాకు. అండ్ అక్కడ నుంచి అయితే మేము శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే వస్తాం అనమాట. ఇప్పుడు శ్రీకాళహస్తి లోపలికి పోయిన తర్వాత లోపల కెమెరా అలా ఉంటే రికార్డ్ చేస్తే లేంటే లేదు. ఇప్పుడే అదైతే శ్రీకాళహస్తి దర్శనం కూడా అయిపోయింది అనమాట. కిందికి వస్తాం ఇప్పుడే. మంచిగా లోపల అన్నం పెట్టేసారు, అన్నం కూడా తినేసినాం. మా టెంపుల్ ఏసీ పని చేస్తలేదు, అందరు ముఖాలు చెమటలు అయిపోయినాయి. కానీ లోపల టెంపుల్ మాత్రం నేను ఎక్స్పెక్టేషన్ కానికంటే సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మొత్తం అప్పటికాలం కట్టడాలన్నమాట, వేరే లెవెల్. ఇప్పుడు తిరుపతికి వస్తే తిరుపతి దర్శనం చేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన కదా ఒకటి పరశురామ స్వామి టెంపుల్ అని చెప్పేసి, అదొకటి
శ్రీకాళహస్తి దర్శనం కూడా చేసుకోవాలి. The next day. హలో గైస్, గుడ్ మార్నింగ్. డే 3 అనమాట. ఈరోజు మా దర్శనం ఉంది 4 o'clockకి. టైం వచ్చి 2:55 అవుతుంది. అందరం అయితే రెడీ అయిపోయినాము. ఇంకా లగేజ్ అంతా బయట పెట్టేసాం అనమాట. ఇంకా మన టెంపో కూడా వస్తుంది. ఇంకా వచ్చిన తర్వాత లగేజ్ అంతా షిఫ్ట్ చేసి గుట్ట మీదకి పోవాలి. ఇంకా 1 hour టైం ఉందన్నమాట. పైకి పోవడానికి మనకి 40 minutes పడుతుందంట. ఇంకా పైకి అయిన తర్వాత చూద్దాం. ఎట్లా మనకి ఫోన్స్ కెమెరాస్ ఏమి అలో ఉండవు కాబట్టి టెంపోలో పెట్టిపోతాం. సరే పై వరకు మనం రికార్డ్ అయితేమో చూద్దాం. లగేజ్ మొత్తం బయట పెట్టేసాం అనమాట. పొద్దున్నే లేచినాం, అసలు నిద్ర లేదు. నిన్న కూడా మొత్తం తిరిగినాం, మొన్న కూడా ట్రావెల్ అయిపోయింది. ఈరోజు డే 3 అనమాట. ఈరోజు దర్శనం చేసుకున్న తర్వాత యాక్చువల్గా నిన్న మేము ఏమేమి తిరిగామంటే కాళహస్తి టెంపుల్ ఒకటి, పరశురామ టెంపుల్ ఒకటి. ఈరోజు మళ్ళీ తిరుమల దర్శనం చేసుకోవాలి. మా అత్త పంచగట్టింది, ఉష్షైపోతలేదు. ఇక చూపిస్తే ఉన్నాయి కదా, అదే కడుతుంది పైన మంచిగా. ఇట్లా ముడే మంచిగా మీరు ఏమైనా కావాలంటే ఇట్లా ముడేస్తే ఇంకా అది నువ్వు బెల్ట్ పెట్టు, ఇండియన్ బెల్ట్ పెట్టు, ఏ బెల్ట్ పెట్టు అది ఉసిపోతుంది. ఇట్లా మూడేస్తే మాత్రం అసలు ఉసిపోదు. గాయస్ ఫస్ట్ టైం మిడ్ నైట్ లేచి స్నానం చేసుకొని దర్శనంకి అయితే పోతున్నాం అనమాట. ఇంతకుముందుకు ఎప్పుడు ఇట్లా అర్ధరాత్రి లేచి స్నానం అయితే చేసుకొని దర్శనంకి అయితే పోలేదు. ఎప్పుడు అక్క అర్ధరాత్రి లేదు. అందరూ ఒకసారి గోవిందా గోవిందా అనరు. గోవిందా గోవిందా జపోతుంది రా వేలకపోతే అన్న. మీరు అనరు గోవిందా గోవిందా కింద కామెంట్లో. గాయస్ ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ. కొండపైకి ప్లాస్టిక్ తీసుకోవద్దని చెప్పేసి వాటర్ బాటిల్స్ ఏమంటే అన్ని తీసేస్తారు. ఇక్కడ చెక్ చేస్తారు అనమాట సెక్యూరిటీ వాళ్ళు. చెక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మన చెకింగ్ అవుతుంది. చెకింగ్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి. మందు బాటిల్, గన్ను, చాకులు, కుక్కలు, కోళ్ళు, నాన్ వెజ్, వాటర్ బాటిల్స్. మన బండి అయితే ఇంకానే ఉంది. చెకింగ్ అయితే అన్నీ అవుతున్నాయి. గణేష్ మహారాజ్ కి గాయస్ మా అయితే లగేజ్ చెకింగ్ అయిపోయింది. 4కి దర్శనం ఉంటే ఈయనే 419 అవుతుంది. గాయస్ పైకి అయితే వచ్చినాం అనమాట. మంచిగా చల్లగా ఉంది, మొత్తం మంచిగా ఉంది. ఇక ఇక్కడే మేమైతే ఇక మా ఫోన్లు లగేజ్ అన్ని పెట్టేసి ఓన్లీ ఆధార్ కార్డు, మాకు నిన్న టోకెన్ ఇచ్చారు కదా, ఆ 2 తీసుకొని పోతున్నాం అనమాట. ఇంకా ఏం తీసుకొని అలవ్ చేయాలంటే ఇక్కడ నుంచి లోపలికి మనం మొత్తం ఫాగే కనిపిస్తుంది. గోపురంలో కొంచెం క్లియర్గా అనిపిస్తుంది కానీ రియల్గా మాత్రం మొత్తం ఫాగే ఉంది. 1 eternity later. గాయస్ యాక్చువల్గా స్టోరీ ఏంటంటే ఇప్పుడు మేము 4 o'clock ఉంది మాకు దర్శనం టైం. మేము పోయేసరికి 4:45 అయింది. ఇంకా వాళ్ళు పంపేయాలన్నమాట. మళ్ళీ మాకు 10 o'clock పంపిస్తా అని చెప్తే మళ్ళీ ఇప్పుడు టెంపో దగ్గరకు వచ్చి మళ్ళీ ఫోన్ తీసుకొని మళ్ళీ పోయి కొంచెం ఫోటోలు అవి దిగుదామని చెప్పేసి అనుకుంటాం అనమాట. నేను నగరాన్ని వచ్చినాం నడుచుకుంటా. మా వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తారు. అక్కడికి పోయి ఫోటోలు దిగేసి ఇంకా తర్వాత దర్శనంకి అయితే పోదాము. ఏమైతే గాయస్ ఇదే అనమాట మెయిన్ టెంపుల్ లోపలికి. మేమైతే మాకు ఇంకా టైం ఉందని చెప్పేసి ఫోటోలు దిగుతున్నాం అనమాట. వచ్చి 9 వరకు తిరిగేసి 9:30 అట్లా అక్కడికి పోయి వాళ్ళు 10కి పంపిస్తాను చెప్పారు అనమాట. ఒక టోకెన్ దర్శనం ఉంది అక్కడికి అయితే పోదాం. మొత్తం తిరుగుడే. ఆ బ్యాక్ సైడ్ సీనరీ మాత్రం సూపర్ ఉంది. కెమెరాల కంటే మాత్రం రియల్గా చూస్తే మాత్రం సూపర్ ఉంది. ఏమంటావు? చాలా బోరా ఉంది అంటున్నా. గాయస్ ఇది వరాహస్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ దర్శనం చేసుకున్నాం. ఇప్పుడే టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా మాకు ఒక 2 hours టైం ఉంది. గాయస్ వరాహస్వామి టెంపుల్ ఇదే. ఇప్పుడు దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాం మేమైతే. ఇంకా ఇక్కడ నుంచి టిఫిన్ చేసి ఫోన్ టెంపుల్ పెట్టేసి మళ్ళీ టోకెన్ దర్శనంకి అయితే వెళ్తాం అనమాట అక్కడికి. మేము ఇప్పుడు అక్కడికి పోయిన తర్వాత ఇంకా ఆడే కూర్చొని వాళ్ళు పంపించినప్పుడు లోపలికి దర్శనం పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకొని మీకు అప్డేట్ ఇస్తాం. అమ్మ తిరుపతి 2 రోజులు ఉంటే చాలు మొత్తం బక్క అయిపోతాను నేను కదా. తిరిగి కాలు అయితే ఎట్లా కూర్చున్నాయి సార్. పిక్కలు మాత్రం దేదర కూర్చున్నాయి. ఇంకా మా దర్శనం కూడా అయిపోలే. మళ్ళీ
ఈ దర్శనం అయిపోయిన తర్వాత మేము అరుణాచలం వెళ్తున్నాం. అరుణాచలం దగ్గర కూడా గిరి ప్రదక్షిణ చేయాలన్నమాట. 40 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ. దీని తర్వాత మాట్లాడుతుంది, నెక్స్ట్ వీడియోలో వస్తుంది నాకు తెలిసి. చింటూ బాయ్, చింటూ బాయ్ నమస్తే. తిరుపతి చింటూ బాయ్. 2000 years later. గాయ్స్ దర్శనం అయితే అయిపోయింది అనమాట. టైం వచ్చేసి 3 అవుతుంది. అందరు డీల్ అయిపోయారు ఇప్పుడు. అరే మనం ఎడుకుతామన్నా పద్మావతి కళ్యాణ వెంకటేశ్వర టెంపుల్ రెండా, దాని తర్వాత గోల్డెన్ టెంపుల్. ఓకే ఇదే అనమాట మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ ఇద్దరు సాగిస్తాం. బాయ్ బాయ్. అల్లనే ఉండు మనిషి అల్లనే ఉండు.